నిన్న రాత్రి ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతాయి ఇక్కడ. నా చిన్న కొంత లైన్లో ప్రేయర్ చేయాలి పిల్లలందరూ. మన హృదయం చిన్న పిల్లల వంటి వారిది అయితేనే కానీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమంట. యువర్ హార్ట్ షుడ్ బి ఎ చైల్డ్ లైక్ ఫెయిత్. అంటే పిల్లలు చూడండి, నిడుతారు. రేపు కొంటాను రా అన్నావు అనుకో, రేపు కొంటావా? ఓకే, డన్. దే బిలీవ్, దే బ్లైండ్లీ బిలీవ్. ఉదాహరణకు మంచిలో ఒక మాటలో చెప్తున్నాను. ఇట్స్ నాట్ బట్ సెల్ఫ్ థింగ్ బట్ అన్ ఇలిస్ట్రేషన్ దట్ వీ కెన్ అండర్స్టాండ్ బెటర్. నిన్న రాత్రి ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతాయి ఇక్కడ. నా చిన్న కొంత లైన్లో ప్రేయర్ చేయాలి పిల్లలందరూ. నా చిన్న కూతురు ముందే ప్రేయర్ చేసింది. ఇప్పుడు ఈ మధ్య కొంచెం మాట్లాడాలి. అది పెద్దోడు చేసేటప్పుడే పక్కన చేసింది గట్టిగా. ప్రార్థన అంతే ఇంట్రెస్ట్, వెంటనే మోకరించి ప్రార్థన అయిపోయింది. మరలా అందరూ అయిన తర్వాత దాని పోస్టులో ప్రార్థన చేయమ్మా అని వాళ్ళమ్మని చెప్పి, ఐ ఆల్రెడీ ప్రేయర్. ఆల్రెడీ ప్రేయర్ ఏంటి? నీ లైన్లో నువ్వు చేయి, నెక్స్ట్ నువ్వు చేయాలి కదా అక్క తర్వాత. ఐ ఆల్రెడీ పేడ్. నేను ఊరికే ఒక మాటకి, అమ్మయ్య మరలా ప్రార్థన చేయమ్మా, అది గట్టిగా చాక్లెట్ అన్నా. నో, ఐ ఆల్రెడీ పేడ్. మళ్ళీ టక్కని కళ్ళు మూసుకుని నిటారుగా మోకరించి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత చాక్లెట్ ఆర్డర్ అంటే నాకు దిక్కుమని వెంటనే పెట్టే ఆర్డర్. అంటే మన ఊర్లో బ్లింకెట్లు, స్విగ్గీలు పెడితే వెంటనే వస్తున్నాయి కదా ఇన్స్టా మాటలు. నిన్న వర్షం వస్తా ఉండింది, వస్తుందో లేదా ప్రభా, దీని విశ్వాసం మాత్రం కోల్పోకూడదు. నిజంగా చెప్తున్నాను. హర్ డిజైర్ వాస్, నేను ప్రార్థన చేస్తే నాకు ఇస్తారు, నేను ప్రార్థన చేస్తే జరుగుతుంది. తండ్రిగా తల్లిగా మేము మొఖాలను చూసుకున్నాం ఒకళ్ళొకళ్ళం. ఎందుకంటే బయట వాతావరణం భయంకరం, వర్షం. ఆల్మోస్ట్ 11:30 నైట్. ఎక్కడొస్తుంది బా? పెట్టో ప్రభువా ప్రార్థన చేసి నువ్వు వచ్చింది. మా ప్రార్థన అయ్యే టైంకే వచ్చింది. ప్రార్థన అయ్యేటప్పటికి అక్కడ వస్తే ప్యాకెట్ దేవా స్తోత్రం, బికాస్ యూ ప్రేడ్, హియర్ ఇస్ దిస్, థ్యాంక్ యూ. ఆ ఫెయిత్ ఈస్ పుట్టింగ్ డిమాండ్ ఆన్ అవర్ ఇంటెగ్రిటీ. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? ఎందుకు ఈ ఉదాహరణ చెప్పా? తన విశ్వాసము తల్లిదండ్రులుగా మాకు మా ఇంటెగ్రిటీ పైన ప్రెషర్ పెట్టింది. ప్రెషర్. నువ్వు మాట ఇస్తే చేస్తావా? నువ్వు మాట చేస్తావని నేను నమ్మి చేశా. నువ్వు మాటని చేస్తావా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, కెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్ దట్ యూ పుట్ ప్రెషర్ ఆన్ హిస్ ఇంటెగ్రిటీ? దేవా నువ్వు చెప్పేవయ్యా చేస్తాను ప్రభా అంటే దేవుడు ఊరుకుంటాడా? నాకు నిన్న రాత్రి అదే మనసులో రింగ్ అవుతూ ఉండింది. ఒక్క మాట చెప్పిన దానికి తండ్రి మాట మీద విలువకి అలాగ చేసింది. నేను కూడా పరమ తండ్రి చెప్పిన మాటకి దేవా నువ్వు వాగ్దానం చేసావు కాబట్టి నేను చేస్తాను అని చేశాను అనుకో. ఆయన ఇంటెగ్రిటీ ఎంత గొప్పది! ఆయన మహిమైశ్వర్యం ద్వారా సమస్తం జరిగించగలిగిన దేవుడు, అనుగ్రహించగలిగిన దేవుడు. వుడ్ ఇట్ హోల్డ్ హిమ్ బ్యాక్? నాకైతే డెలివరీ వస్తుందా లేదా, ఈ వర్షంలో జరుగుతుందా లేదా, భూమి ఆయనది, ఆకాశం ఆయనది, అందులో ఉన్న సమస్తము ఆయనదే. ఆయనకి అసాధ్యమైంది ఏమన్నా ఉందా? I was questioning this thing to myself. I'm asking you to think about it. దేవుడు విశ్వాసం కొరకు ఎదురు చూస్తున్నాడు. విశ్వాసాన్ని కనబరుస్తే దేవుడు అంటున్నాడు నేను జరిగిస్తా. కెన్ యూ డూ వాట్ గాడ్ సీక్స్? ఆయన చెప్పినది చెప్పినట్టు నువ్వు చేసినప్పుడు ఆయన సహాయము, ఆయన కార్యము నీ జీవితంలో తక్కువ కాదు, కనబడకను పోదు. నమ్మండి. వాక్యం చూసి